For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్కారం, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ రోజు మనతో ఉన్నారు జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, తమలపాకు అనేది మనం పూజల్లో చాలా బాగా వాడతాము దాన్ని. ఆ పూజ అనేది తమలపాకు లేకుండా జరగదు. అసలు తమలపాకు యొక్క ప్రాధాన్యత ఏంటి? తమలపాకు వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? దాని వల్ల ఎలాంటి రెమెడీస్ అనేది చేసుకోవచ్చు మనకి? చాలా మంచిగా చెప్పారమ్మా. మనకు ప్రకృతిలో వృక్ష శాస్త్రం అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఆ వృక్ష శాస్త్రంలో తమలపాకు యొక్క తీగ గురించి చాలా మట్టుకు కొన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది. తమలపాకు అనేటటువంటిది దేవతల పూజలలో ఎక్కువగా వాడుతూ ఉంటాము. ఆ తమలపాకు లేకుండా నిజానికి మనకి ఏ పూజ కూడా జరగదు. నిజానికి వాస్తవానికి తమలపాకులు అనేటటువంటి ఏదో ఒక సందర్భంలో పూజకు కావాల్సినటువంటి వస్తువులలో తమలపాకులను ఖచ్చితంగా ఉండే తీరుతాయి. అది శుభానికైనా అశుభానికైనా, మంచికైనా చెడుకైనా తమలపాకు అనేటటువంటిది మనకు అదృష్టాన్ని కలిగించేటటువంటి ఒక పత్రంగా చూడాలి. అందులో ఈ తమలపాకు అనేటటువంటి పత్రం ఏదైతే ఉంటుందో అది శుభాన్ని అదృష్టాన్ని కలిగించేటటువంటి సంకేతాలను చూపించేటటువంటిది ఈ తమలపాకు అనేటటువంటి పత్రము. అయితే ఈ తమలపాకుతో చేయవలసినటువంటి రెమెడీస్ ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వందల సంఖ్యలో మనకు సనాతన ధర్మంలో అందించారు. ఇది ఎక్కడ అందించారు? తంత్రశాస్త్ర విధానంలో తమలపాకుతో చేయవలసినటువంటి పరిష్కారాలు ఈ రకంగా తమలపాకుతో చేస్తే బాగుంటుంది అని తంత్రశాస్త్ర విధానంలో చెప్పారు. అయితే ఇక్కడ పూజాది క్రతుల్లో ఎలాగైనా మనం తమలపాకుని వాడతాము. అది గనక పక్కన పెడితే తమలపాకు వల్ల మనకు లాభం ఏంటి, తమలపాకుతో ఎలాంటి పరిష్కారాలు చేసుకోవచ్చు అని అంటే గనక దానికి రెండు పరిష్కారాలు చెప్పాలంటే 100 ఉన్నాయి. కాకపోతే ప్రధానంగా ఇప్పుడు మనుషులకు అవసరమైనటువంటి పరిష్కారాలు 2 చెప్తాను. చాలామందికి అప్పులు ఉంటాయి. ఎంతోమంది అప్పుల ఊబిలో కూడుకుపోయి సతమతం అయిపోతూ ఉంటారు. ఎంతమందికి అప్పులు తీరుద్దామన్నా కానీ అప్పులు తీరకుండా ఉంటూ ఉంటాయి. ఒకవేళ తీరుద్దామంటే అదే సమయంలో ఏదో కష్టం వచ్చి నెత్తి మీద పడి అప్పులు తీర్చకుండా ఆ డబ్బులు వేరే దిక్కు డైవర్ట్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి అప్పులు తీరుద్దాము అని అనుకునేటటువంటి వారు, లక్ష్మీ కటాక్షం పొందుదామని అనుకునేటటువంటి వారు చక్కగా ఒక తమలపాకును తీసుకోవాలి. ఆ తమలపాకును తీసుకొని ఆ తమలపాకును చక్కగా కడిగేసేసి తూడ్చేసిన తర్వాత ఆ తమలపాకు పైన 2 అక్షరాలు చెప్తాను. ఒకటి శ్రీం అనేటటువంటి అక్షరం, ఒకటి హ్రీం అనేటటువంటి అక్షరం. ఈ 2 అక్షరాలు దానిపైన రాసేసిన తర్వాత అది ఒక పళ్ళెల్లో పెట్టేసి ఆ తమలపాకు మీద కుంకుమార్చన చేస్తూ ఉండండి. ఆ 2 అక్షరాలు ఎప్పుడైతే మనం దేంతో రాయాలి? గంధంతో రాయాలి. గంధంతో రాసి చక్కగా ఆ తమలపాకుని లక్ష్మీ స్వరూపంగా భావన చేయాలి. ఏదో తమలపాకు అంటే ఏదో ఆకులాగా, ఏదో పత్రంలాగా, ఏదో కాడలాగా మనం దాన్ని భావన చేసుకోవాలి. ఎందుకంటే యద్భావం తద్భవతి. మన ఆలోచన ద్వారానే మనం ఎదుటిది ఏదైతే వస్తువు ఉందో అది దైవికపరమైనటువంటి వస్తువు అని మనం భావన చేసుకుంటేనే దాని యొక్క ఇంపాక్ట్, దాని యొక్క ఏదైతే విధానం ఉందో అది మనకు ఉపయోగపడుతుంది. అది లక్ష్మీప్రదంగా భావన చేసుకొని దాని మీద ప్రతిరోజు కూడా కుంకుమ వేస్తూ ఉండాలి. ప్రతిరోజు ప్రకృతే నమః, వికృతే నమః, లేదంటే ఈ లక్ష్మీదేవి అష్టోత్తరాలు ఉంటాయి. ఒక పుస్తకం తీసుకొని ఆ పుస్తకం చూసుకుంటూ అష్టోత్తరాలు చెప్పుకుంటూ మనం కుంకుమార్చన చేసుకోవచ్చు. దానివల్ల ప్రయోజనం ఏంటి అంటే కనుక ఎవరైతే ఇలాంటి పరిష్కారాన్ని మనం పాటిస్తామో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి అతని యొక్క అప్పులు తీరిపోవడం అనేటటువంటిది ప్రారంభం. మనం ఇన్కమ్ పెరిగింది, చక్కగా డబ్బులు వస్తున్నాయి అంటే మనిషి ఏం చేస్తాడు? ఆటోమేటిక్గా అప్పులు తీర్చేసుకుంటాడు. అంటే ఈ డబ్బులు రావడానికి, నీ అప్పులు తీరిపోవడానికి ఇది ఒక పరిష్కార మార్గంగా చేసుకోవచ్చు. చాలామంది అంటే చిన్న మనసులో ఒక చిన్న ఆలోచన వస్తుంది. ఏంటి గురుగారు, తమలపాకు మీద చేస్తే ఈ డబ్బులు వస్తాయా? తమలపాకు మీద చేస్తే అట్లయితే నా అప్పులు ఎప్పుడో తీరిపోవాలి కదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇక్కడ మనస, వాచ, కర్మణ త్రికరణ శుద్ధితో చేసే ఏ పనికైనా ఫలితం రాకుండా ఉండదు. చేసే చిన్న పనైనా సరే అది ఏకాగ్రతతో చేసావంటే నువ్వు చేసే ప్రతి ఒక్కటి యూనివర్స్ కనెక్ట్ అవుతుంది. ఏదైనా మనం ఇప్పటికీ కూడా సైన్స్ కానివ్వండి, జ్యోతిష్యం కానివ్వండి, ప్రకృతే దేవుడని నమ్ముతాం. మనం ప్రకృతిలో ఉండే ప్రతిదీ కూడా దేవుడే అని నమ్ముతాము. ప్రకృతి ఏం చేస్తుంది? ఆపర్చునిటీస్ వస్తుంది, అవకాశాలు అందజేస్తుంది. అలాంటి అవకాశాలు వచ్చినప్పుడు ఏదైనా ఒక చిన్న అవకాశం మన కనెక్ట్ అయినా కానీ ఆ అవకాశాన్ని మనం ఉపయోగించుకుంటే ఆటోమేటిక్గా డబ్బులు సంపాదించినట్టే కదా. ఆ డబ్బులు వస్తున్నాయి అని అంటే కనుక ఇక్కడ ఏదైతే మనం చేస్తున్నామో అది మనకు ఉపయోగపడినట్టే కదా. కాబట్టి ఇక్కడ మనసా, వాచా, కర్మ త్రికరణ శుద్ధితో చేయాలి. నేను డబ్బుల కోసమే ఇది చేస్తాను అనేటటువంటిది కాదు. నువ్వు నిరంతరంగా దానిని ప్రయత్నపూర్వకంగా చేస్తుండు. సాధన సాధ్యతే సాధ్యం. నువ్వు సాధన చేస్తూ దాన్ని సాధించావు అని అంటే కనుక అది నీకు సాధ్యపడుతుంది. అంతేగాని గురువుగారు ఈరోజు వీడియోలో తమలపాకు గురించి చెప్పారు, నేను చేస్తాను, నాకు డబ్బులు కావాలి అనే ఆశతో చేయకు.
భగవంతుడికి భక్తుడు ఎలా ప్రసన్నుడవుతాడో అంటే భక్తుడికి భగవంతుడు ఎలా ప్రసన్నమవుతాడో తెలుసా? మనసులో ఏ కోరిక లేనటువంటి వాడు, ఏ తాపత్రయం లేనటువంటి వాడు, ఏమీ ఆశించినటువంటి వాడు నిజమైన భక్తుడు అని చెప్పేసి జగద్గురు ఆదిశంకరాచార్యులు చెప్పినటువంటి మాట ఇది. ఎప్పుడైతే మనిషి ఆశతో చేస్తాడో, కోరికతో చేస్తాడో, ఆ కోరిక ఎన్నిసార్లు కోరుకున్నా నెరవేరడం లేదు అని అంటే దానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు భగవంతుని మీద నమ్మకంతో చేయడం లేదు, నువ్వు కోరికతో చేస్తున్నావు. కోరికతో కాదు, నాకేదో కావాలి. ఇప్పుడు భగవంతునితో బిజినెస్ డీలింగ్స్ కాదు మనం చేయవలసింది, నమ్మకంతో చేయాలి. నీ కష్టం ఉందని భగవంతుడికి తెలుసు, తెలియదు అని కాదు. ఆ కష్టం వచ్చినప్పుడు భగవంతుని ఏ రకంగా అర్థిస్తున్నావు, ఏ రకంగా నువ్వు పూజిస్తున్నావు, ఏ రకంగా నమ్ముతున్నావు అనేవి కూడా నువ్వు ఆలోచించాలి కదా. ఈ సృష్టిలో, ఈ భూమి మీద జ్ఞానం ఉన్నటువంటి జీవి ఏదైనా ఉంది అంటే అది కేవలం మనిషి మాత్రమే. మనిషికే జ్ఞానం ఎందుకు ఇచ్చాడు? విచక్షణ జ్ఞానము. మంచి ఏంటి, చెడేంటి, పుణ్యం ఏంటి, పాపం ఏంటి, సుఖం ఏంటి, దుఃఖం ఏంటి, ఇన్ని తెలుసుకోవడానికి మనిషికి ఇచ్చినటువంటిది గొప్ప మేధస్సు ఏంటంటే జ్ఞానం. ఆ జ్ఞానం కేవలం మనుషులకే ఉంది, ఇంకే వేరే జీవరాశులకి దేనికైనా ఉందా? ఎందుకు లేదు అంటే మనం మనుషులము. దానికి మనకు ఉన్నటువంటి తేడా ఏంటో తెలుసా? విచక్షణ జ్ఞానము. ఈ జ్ఞానంతో నువ్వు ఏ రకంగా భగవంతుణ్ణి నువ్వు అర్చించాలి అనేటటువంటి స్థితిగా ఆలోచించాలి తప్ప అనవసరంగా నేను డబ్బుల కోసమే భగవంతుని పూజిస్తాను, లేదా నేను అప్పుల కోసమే భగవంతుని పూజిస్తాను అనుకున్నప్పుడు ఆ భగవంతుడు కూడా పరీక్ష పెడతాడు. ఎలాంటి పరీక్ష? నువ్వు ఇంకా 1,00,000 తమలపాకులు చేసి నువ్వు కుంకుమార్చన చేసినా భగవంతుడు ఏమీ ప్రసన్నం కాడు. నువ్వు కోరికతో రెమెడీస్ పరిష్కారాలు చేయకు. భగవంతుడు నీకు ఎలాంటి పుణ్యాన్ని ఇవ్వాలి, నీ దారిద్ర్యాన్ని ఎలా దూరం చేయాలి అనేది భగవంతుడు తెలుసు. కనుక నువ్వు తమలపాకుతో ఈ రకమైనటువంటి ఒక రెమెడీ చేసుకో. ఆ తర్వాత నువ్వు కోరికతో ఏదో నేను చెప్పానని కాదు చేయడం, నువ్వు భక్తిపూర్వకంగా ఇలాంటి ఒక పరిష్కారాన్ని నువ్వు చేసుకుంటే ఆటోమేటిక్గా అప్పులన్నీ క్లియర్ అయిపోతాయి. అలాగే తమలపాకుతో చేయవలసింది ఏంటి అంటే భోజనం చేసిన తర్వాత అప్పట్లో మన పెద్దవాళ్ళు, తాతలు ముత్తాతలు ఏం చేస్తారంటే వెంటనే ఒక తమలపాకు తినేటటువంటి వాళ్ళు. తమలపాకు ఆరోగ్య సూత్రాలలో కూడా చెప్పడం జరిగింది, ఔషధ సూత్రాలలో కూడా చెప్పడం జరిగింది. తమలపాకు తినడం వల్ల జీర్ణశక్తి పెరిగిపోతుంది, కడుపుకి సంబంధించినటువంటి వ్యాధులు తొలగిపోతాయి, మలబద్ధకం తొలగిపోతుంది. ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి సూచనలు ఔషధ రూపకంగా కూడా ఆ తమలపాకులో ఉండడం జరిగింది. కేవలం ఇది ఒక సనాతన ధర్మంలో పూజనీయమైనటువంటి వస్తువే కాదు, ఔషధ గుణాలు కలిగినటువంటి వస్తువు కూడా తమలపాకు. కనుక తిన్న వెంటనే మనకి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, మలబద్ధకం సమస్యలు ఉన్నాయి, లేదా జీర్ణకోశలో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి అని అనుకున్నప్పుడు తిన్న వెంటనే ఒక్క తమలపాకు నములుతూ ఆ రసాన్ని మింగేయండి. తమలపాకులో ఉన్నటువంటి రసం మింగేయడం ద్వారా కూడా జీర్ణ వ్యవస్థ అనేటటువంటిది క్లియర్ అవుతుంది. ఇప్పుడంటే ఆ టానిక్లు, ఆ మందులు అవన్నీ ఏదో అడ్డమైనవి వాడుతున్నాం, కానీ పూర్వకాలంలో అసలు ఇలాంటివి ఏమీ లేవు. కేవలం వాళ్ళు ప్రకృతి పరంగా, ప్రకృతి సహజ సిద్ధంగా అందించేటటువంటి వాటితోనే వాళ్ళ రోగాలను నయం చేసుకునేటటువంటి వాళ్ళు. ఇప్పుడంటే హాస్పిటల్స్ పెరిగిపోయాయి, అలాగే రోగులు పెరిగిపోయారు, అలాగే జీవన విధానంలో మార్పులు వచ్చేసేసాయి. ఎవరికైనా మంచి భోజనం పెడతానంటే కాదు, నాకు ఫారిన్ కంట్రీలో ఉన్నటువంటి భోజనం కావాలని చెప్పి అటువైపు వెళ్ళిపోతున్నారు. కనుక మనం తీసుకునే ఆహార పద్ధతుల్లో కూడా ఇబ్బందులు ఉన్నాయి. కనుక తమలపాకు అనేటటువంటిది మనకు ఔషధ గుణాలతో కూడుకొని ఉన్నటువంటిది, అలాగే పూజనీయంగా అందుకునేటటువంటి వస్తువు. అలాగే మనం ఏదైనా తమలపాకుతో చేయవలసింది ఏదైనా ఉంది అంటే ఈ రకమైనటువంటి లక్ష్మీ పరంగా కూడా మనం ఈ రెమెడీని చేసి మనం పుణ్యాన్ని, పురుషార్థాన్ని రెండింటిని కూడా పొందవచ్చు. గురుగారు మీరు చెప్పారు అంటే ప్రతిరోజు అన్నారు, ఏమన్నా ఇన్ని రోజులు చేయాలనా లేకపోతే ప్రతిరోజు ఎప్పుడైనా చేసుకోవచ్చా? ఇక్కడ రోజులు అనేటటువంటివి ఎలా ఉంటాయి అంటే మండలం రోజులు అని చెప్తాం. అంటే 41 రోజు ఏ పరిష్కారమైనా 41 రోజులు చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల ఏమవుతుంది అని అంటే గనక ఆ 41 రోజులలో మనం చేసిన దానికి మనకు ఒక రిజల్ట్ అనేది కనిపించాలి కదా. ఆ కనిపించడానికి 41 రోజులు అని చెప్తాము. 41 రోజుల్లో కాలేదు, ఇంకా ఎక్స్టెన్షన్ చేసుకో, ఇంకా దాన్ని ఇంకా ఒక 2 నెలల పాటు చెయ్యు. దానివల్ల నీకు పుణ్యమే తప్ప నీకు ₹1 ఖర్చు అయ్యేదైతే కాదు. తమలపాకులు ఎక్కడైనా తీగలు దొరుకుతాయి. ఒక్క తమలపాకు తెంపుకోవడం వల్ల నష్టమేం లేదు. నీ ఇంట్లో కూర్చుండి ₹1 ఖర్చు లేకుండా చేసుకునేటటువంటి ఒక క్రియ కాబట్టి నువ్వు అది చేసుకుంటూ ప్రయత్నపూర్వకంగా భగవంతుని ధ్యానిస్తూ ఆ క్రతువు చేసుకో. తప్పకుండా అదృష్టం ఎలా వస్తుందో తెలుసా? ఏదైనా సరే చావు పుట్టక మనకు తెలిసి రావు, అదృష్టం కూడా అదే రకంగా తెలియదు మనకు. అదృష్టం ఎప్పుడు వస్తుంది అనేటటువంటిది మనం చేసుకున్నటువంటి కర్మల ద్వారా, మనం చేసుకున్నటువంటి పుణ్యం ద్వారా అదృష్టం అనేటువంటిది వస్తుంది తప్ప మనం ఆశించి వెళ్ళామనుకో అదృష్టం రాదు. దానివల్ల దురదృష్టమే వస్తుంది. ఎప్పుడైతే
డబ్బు వెనక మనం పడతామో ఆ డబ్బు మన నుంచి అంతంత దూరం వెళ్ళిపోతూనే ఉంటుంది. నువ్వు డబ్బు వెనక పడకుండా నీ పని వైపు పెట్టావనుకో దృష్టి, ఆ డబ్బు ఏంటి నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. పెద్దలు ఏమన్నారు, కష్టపడితే డబ్బు వస్తుంది. కష్టపడ్డ ప్రతి వాడికి డబ్బు రావట్లేదు కదా. మరి ఇప్పుడు నేను ఈ రోజున కష్టపడుతున్నాను, నాకు డబ్బు వస్తుంది. నాకంటే కష్టపడ్డటువంటి వారికి మరి డబ్బు ఎందుకు రావట్లేదు అంటే బికాజ్ కొన్ని ఎలా ఉంటాయంటే మనం ఈ దేని చుట్టూ అయితే తిరుగుతున్నామో అది మన నుంచి దూరం అయిపోవడానికే చూస్తుంది. ఏ వస్తువు అయినా సరే, ఏదైతే మనం పట్టించుకోకుండా ఉంటామో ఆ వస్తువు ఎప్పటికైనా మన దగ్గరికే వస్తుంది అనే చిన్న లాజిక్ ఆలోచిస్తే డబ్బు కూడా అలాంటిదే. డబ్బు మనం సృష్టించుకున్నది, దేవుడు సృష్టించిన దానిలో డబ్బే లేదు అసలు. డబ్బు ఏదో మన అవసరాల కోసము మన జీవన విధానంలో ఉండడానికి సృష్టించుకున్న కాగితం ముక్కనే డబ్బు. దాంతోనే ప్రపంచమంతా శాసిస్తున్నారు. దేవతల యుగంలో కానీ లేదా గతంలో ఒక మన జగద్గురు ఆదిశంకరాచార్యంలో కానీ ఈ నోట్లు లేవు, ఈ నాణాలు ఏమీ లేవు. ఉన్నదల్లా ఏంటి, మంచి చెడులు, నువ్వు నాకు సహాయం చేసావు, నేను నీకు సహాయం చేయాలి, పాడి పంటల్లో కూడా అదే రకంగా ఉండాలి అనే డబ్బు ఎప్పుడైతే మన జీవితంలోకి వచ్చిందో జీవన విధానాలు చేంజ్ అయిపోయాయి, మనం ప్రవర్తించే తీరు చేంజ్ అయిపోయింది, అన్నీ చేంజ్ అయిపోయాయి. డబ్బులు కేవలం అవసరానికే తప్ప అనవసరమైన దానికి మనం ఎప్పుడైతే మన లగ్జరీ లైఫ్ కోరుకుంటాం, మనకు అన్నీ కావాలని కోరుకుంటామో అప్పుడు మనం కూడా కొన్ని రకాలుగా నష్టపోవాల్సినటువంటి సంఘటనలే మన జీవితంలో ఎదురవుతాయి. ఎప్పుడైనా గమనించండి, మనం ఒక మనిషి బ్రతకడానికి యావరేజ్గా ఎంత లగ్జరీ బతికినా నెలకు 50 నుంచి 1 లక్ష రూపాయలు సరిపోతాయి. నాకు ₹1,00,000 కాదు, నాకు ఇంకా 10 లక్షలు కావాలి, 20 లక్షలు కావాలి, 50 లక్షలు కావాలి అని ఎప్పుడైతే మనిషి అత్యాశకు వెళ్ళిపోతాడో ఆ మనిషి జీవితం కూడా అక్కడి నుంచి అంటే పతనం అవ్వడం స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. డబ్బు పెరిగినా కొద్దీ మనిషి యొక్క ఆయుష్ తగ్గిపోతుందట. కాబట్టి మనిషికి ఎంత అవసరమో అంతే ఉండాలి. అధికంగా ఉన్న నష్టమే, తక్కువ ఉన్న నష్టమే. కాబట్టి మనిషి బ్రతకడానికే డబ్బు తప్ప డబ్బు లేకపోతే మనిషి బ్రతకలేడన్నట్టు లేదు కదా. ఎక్కడో అడవులో ఇప్పుడు సన్యాసులు ఉన్నారు, అదే రకంగా ఎంతోమంది ఈ కాశీలో బ్రతుకుతుండే వాళ్ళు చూస్తుంటూ ఉన్నాం. వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు కానీ బ్రతుకుతారు, తింటారు, చక్కగా జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. అన్ని రకాలుగా మనిషి ఎలాంటి క్రతులు అన్నీ చేస్తారు. మరి అన్నిటికీ డబ్బు అవసరం పడటం లేదు కదా. ఒక అడవిలో బ్రతుకుతుండే ఒక అడవి మనిషిని తీసుకుందాం, అతను తినడానికి తిండి దొరుకుతుంది, అన్నీ దొరుకుతున్నాయి. నేచరు అంటే ప్రకృతి అతనికి ఏది ఇవ్వాలో అది అన్నీ అందిస్తుంది. అన్నీ అంటే కడుపుండా తింటున్నాడు, కంటిన్యూ నిద్రపోతున్నాడు. మరి దానికి డబ్బు అవసరం పడటం లేదు కదా. డబ్బు అనేది కేవలం మనిషి జీవితంలో ఒక పార్టే తప్ప డబ్బే జీవితం కాదు. మనుషులు ఏమనుకుంటారంటే డబ్బు ఉంటేనే అన్నీ దొరుకుతాయి, డబ్బు సంపాదిస్తేనే మనం బ్రతకగలుగుతాము, డబ్బు లేకపోతే ఎవరు గౌరవించరు అని ఎప్పుడైతే మనం ఒక మాయలో పడిపోతామో అప్పుడు మనిషిని చంపైనా డబ్బు సంపాదించాలి, మనిషిని కిందికి తోచైనా డబ్బు సంపాదించాలి, మనం 10 మందిని కించపరిచినా డబ్బు సంపాదించాలి అనే ఆలోచన ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనిషి జీవితము అతలాకుతలమైపోతుంది. కాబట్టి ఇది ఒక సూచనాప్రాయంగా తమలపాకుతో చేయవలసినటువంటి పరిష్కారమే తప్ప డబ్బు కోసం అని చేయకండి. భక్తి భావంతో నమ్మకంతో చేయండి, డబ్బు ఎలాగైనా మీ దగ్గరకు వచ్చేస్తున్నాం. గురుగారు ఇంకొకటి, ఆంజనేయ స్వామికి తమలపాకులతో పూజ చేస్తారు, అది ఎందుకు చేస్తారు, అసలు దానివల్ల ఉపయోగాలు? ఇక్కడ ఆంజనేయ స్వామికి తమలపాకులతో దీనిని సంస్కృతంలో నాగవల్లి పత్రము అని అంటారు. తమలపాకుని నాగవల్లి పత్రము అంటారు. ఈ నాగవల్లి పత్రము అనేటటువంటిది ఆంజనేయ స్వామికి ఎస్పెషల్లీ ఎందుకు చేస్తారు అని అంటే కనుక దీని వెనక చాలా రహస్యం దాగి ఉంది. అయితే ఆంజనేయ స్వామికి నాగవల్లి పత్రాలు అంటే చాలా ప్రీతికరము. ఎవరైతే ఆంజనేయ స్వామికి ఒక దీంతోనే ఈ తమలపాకుతోనే కాదు వడమాలలతో కూడా పూజ చేస్తూ ఉంటారు. చక్కగా ఆంజనేయ స్వామికి ఎన్నో రకాలైన కైంకర్యాలు ఉన్నాయి. అందులో ఒకటి ఈ తమలపాకుతో చేయవలసినటువంటి క్రతువు. ఎవరైతే 108 తమలపాకులతో ఆంజనేయ స్వామికి మాలగా ధరిస్తారో, ఆంజనేయ స్వామికి భక్తిపూర్వకంగా అర్పిస్తారో వాళ్లకు ఆర్థికపరమైనటువంటి కష్టాల నుంచి నేను తొలగిస్తాను. అలాగే వడమాలను ఎవరైతే ఆంజనేయ స్వామికి ప్రీతికరంగా ప్రేమపూర్వకంగా ఇస్తారో వాళ్లకు కలియుగంలో పడుతున్న దారిద్ర్యం నుంచి నేను దూరం చేస్తాను. అలాగే ఇవన్నీ ఎందుకు ఇస్తాం? ఇప్పుడు భగవంతుడి దగ్గర ఒక మనిషి ఇవన్నీ ఇవ్వడానికి గల కారణం ఏంటి అంటే భగవంతుడు అనేటటువంటి వాడు యూనివర్సల్ శక్తి. అతను తలుచుకుంటే, అతడు అనుకుంటే కాందంటూ ఏం లేదు, మనకు రానిదంటూ ఏం లేదు. కాస్త ఆయన అనుగ్రహం మన మీద పడితే ఇది లేదు అన్నటువంటిది లేదు సృష్టిలో, ప్రపంచంలో. కాబట్టి ఇవన్నీ ఏం చేస్తాము, భగవంతునికి ఇష్టము అనే ఒక ప్రేమపూర్వకంగా సమర్పించేటటువంటివే తప్ప ఇది సమర్పిస్తేనే భగవంతుడు ఇస్తాను అనేటటువంటిది ఏం లేదు. ఎగ్జాంపుల్గా నా ఇంటికి ఒక అతిథి వచ్చాడు, ఎవరైనా ఒక వ్యక్తి వచ్చాడంటే అతనికి ఇష్టమైనటువంటి పదార్థాలు వండి, అతనికి ఒక స్వీట్ ఇష్టము, ఆ స్వీట్ని నేను వండి చేసి అతనికి పెట్టాను అనుకోండి, అబ్బా ఆ వ్యక్తి ఎంత సంతోషిస్తాడు, నా కోసం ఇంత కష్టపడి ఇంత శ్రమపడి ఎప్పుడు చేయనటువంటి వాడు కూడా నా కోసం ఈరోజు స్వీట్ చేసి స్వయంగా ఇచ్చాడు అంటే ఒక వ్యక్తే అంత ఆనందపడితే
భగవంతునికి ఇష్టమైనటువంటి కైంకర్యాలు 1,00,000 ఉన్నాయి. అందులో మనం తృణమో రుణమో మనకు తెలిసినంతలో మనం భగవంతునికి తమలపాకుల పూజనో లేదు వడమాల పూజనో లేదా పుష్పాల పూజనో ఏదో ఒకటి చేస్తున్నామంటే భగవంతుడు కూడా సంతోషించి మనకి ఏ రకంగా ఏ దారిలో మనకు పుణ్యాన్ని ప్రసాదించాలి, ఏ దారిలో మనకు అదృష్టాన్ని ప్రసాదించాలి అని ఒక భావనతో భగవంతుని అర్చించడమే తప్ప ఇందులో గొప్ప అంటే ఇది చేస్తేనే భగవంతుడు ఇస్తాడు అనేటటువంటిది అది మనకు పూజనీయమైనటువంటి వస్తువు, భగవంతుడికి ఇష్టమైనటువంటి క్రతువు. అలాంటివి చేయడం ద్వారా మనకు అదృష్టము, పుణ్యము, పురుషార్థము, శుభము, లాభం చేకూరుతుంది అనే ఒక అంశంతో ఇవన్నీ మనము అందించేటటువంటి వస్తువులమ్మా. చాలా చక్కటి విషయాలు ఇవాళ చెప్పారు.